నగరంలో మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ ధ్యేయమని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. నగర ప్రజలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేయడానికి 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. అందులో 8 బ్రిడ్జ్ల నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. ఎర్రగడ్డ మార్కెట్ వద్ద 5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి ప్రారంభించారు. నగరంలో మరిన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రద్దీ ప్రదేశాల్లో ప్రజలకు అనుగుణంగా మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరియు ఇక్కడ విచ్చేసిన ఎమ్మెల్సీ ప్రభాకర్ గారికి, జిహెచ్ఎంసీ అఫీషియల్స్ అందరికీ, జోనల్ కమిషనర్ శంకరయ్య గారికి, మరియు విచ్చేసిన మున్సిపల్ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ అందరికీ, స్థానిక కార్పొరేటర్లకి, ఎక్స్ కార్పొరేటర్లకి, మరియు ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారం. అయితే ఈరోజు సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో ఈఎస్ఐ వద్ద ఈ ఫుట్ ఓవర్ 5 కోట్లతో ఈరోజు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది. అయితే మీ అందరికీ కూడా తెలుసు, గత 5 ఏళ్ళు మనం ఎట్లుండే, ఈరోజు మనం ఎట్లుందో, అంటే అభివృద్ధిలో మనం ఎట్లా చూసుకోబోతున్నామో మీ అందరికీ కూడా తెలుసు. అయితే మన మంచి మనసుతో మన గౌరవ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు మార్గదర్శకత్వంలో ఈరోజు అభివృద్ధి పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. దాంట్లో మీరు చూసినట్టయితే ఈరోజు ఈఎస్ఐ అంటే జంక్షన్ల దగ్గర ఎక్కడైతే కంజెషన్ ఉందో అక్కడక్కడ మేము జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, ఇలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కానివ్వండి, ఆర్ఓబీలు కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, ఎస్ఆర్డిపి కింద మన ఫ్లైఓవర్స్, మరి ఎస్ఎన్డిపి కింద నాలాల వర్కులు, మరి జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, ఇట్లాంటివన్నీ అభివృద్ధి పనులు. అంటే పెరుగుతున్న జనాభా మీరు చూసినట్లయితే మౌలిక సదుపాయాలు మనం కలిగించాలి అన్న ఒక